హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. తెలంగాణ సమాజం అంతా కూడా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇంకొన్ని రోజుల లోపులోనే స్పీకర్ గారు ఆ 10 మంది విషయంలో నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అనర్హత వేటు విషయంలో నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే దీంట్లో టెక్నికల్ గా తప్పించుకునే వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. టెక్నికల్ గా ఇరుక్కపోయిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ 2 చోట్ల ఖచ్చితంగా బై ఎలక్షన్ తప్పదు అనేటువంటి చర్చ గతం నుంచి ఉంది. మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకటి శేషన్ గన్పూర్, 2 ఖైరతాబాద్. ఆ 2 ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరి. శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. ఆ 2 కూడా రేపు రాజీనామా చేయబోతున్నారు, ఎల్లుండి రాజీనామా చేయబోతున్నారు అని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు రాజీనామా చేసినా లేదు, స్పీకర్ గారు అనర్హత వేటు వేసిన ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు తప్పు. మరి ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఖైరతాబాద్, మొన్నే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. జూబ్లీహిల్స్ ని ఆనుకొని ఖైరతాబాద్ ఉంటుంది. మరి ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఎలా ఉంటది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నటువంటి మన్నే గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. నమస్కారం. నమస్తే అండి, కార్తిక్ భాయ్. నమస్తే. బాగున్నారన్నా? సూపర్. చాలా కాలం తర్వాత మీతో, చాలా సంవత్సరాల తర్వాత. ఏమనిపిస్తుంది? ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుందా? 100% ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ వస్తుంది. ఓకే. ఎందుకంటే నాగేంద్ర గారు మీరు చెప్పినట్టుగా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా 2023లో గెలిచిండు. అవును, పోటీ చేసి గెలిచిండు. 2024కి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోవంగానే ఇమీడియట్ 2 నెలలకు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ జైన్ కావడం జరిగింది. జైన్ అయితే వరకు ఓకే సార్, అంతవరకు బాగానే ఉండొచ్చు. ఇమీడియట్లీ ఆయనని మరి మిస్గైడ్ చేసిరా, ఆయన పప్పులో కాలేసిన తెలియదు, కానీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. సో ఖచ్చితంగా టెక్నికల్ దొరికింది కాబట్టి 100% ఆయన డిస్క్వాలిఫై కావాల్సిందే, లేదంటే అంతకుముందే రాజీనామా చేయాల్సిందే. అంతకు వేరే ఆల్టర్నేట్ లేదు. వేరే తప్పించుకోవడానికి 80% 1% ఛాన్స్ లేదు. అవును. మరి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకే టికెట్ వచ్చే అవకాశం ఉందా? అంటే 100% ఇస్తానని చెప్పిన పెద్ద సార్ కేసీఆర్ గారు నాకు ఆల్రెడీ పిలిచి చెప్పడం జరిగింది. ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఆల్రెడీ బూత్ కమిటీలు వేయడం జరిగింది. అంటే గతంలో మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి అనేక సార్లు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. అనేక మార్లు మాటలు చెప్పారు, కానీ ఆచరణకు వచ్చేసరికి వేరే వేరే వాళ్ళు టికెట్ ఎత్తుకపోయారు అనేటువంటి మాట ఉంది. దానికి మీరేం చెప్తారు? లేదు, ఒకసారి ఆల్రెడీ 2014లో పోటీ చేసిన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున పోటీ చేసిన. అప్పుడు హైదరాబాద్ లో అప్పుడెప్పుడే తెలంగాణ వచ్చింది కాబట్టి కొంత ఇక్కడున్న సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు కానీ వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడిన వాళ్ళు కొంత భయపడ్డారు. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తే కొంత ఇబ్బంది ఏమైందని చెప్పి భయపడి అప్పుడు ఓటేయలేదు. సో హైదరాబాద్లో వాళ్ళు అందరూ దాదాపు మాక్సిమం ఓడిపోయారు. ఒక సికింద్రాబాద్ ఎంపీ పద్మరావు తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. సో ఆ సందర్భంలో నేను కూడా ఓడిపోవడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంతవరకు హైదరాబాద్ ఎంత డెవలప్ చేసినా మీ అందరూ తెలుసు, మాకు తెలుసు, తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు. దేశంలో నెంబర్ 1 రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళిండు, రాష్ట్రానికి తీసుకెళ్ళిండు. ఆల్రెడీ సంక్షేమ వెల్ఫేర్లో కూడా చాలా బాగా గొప్ప చేసిండు. సో అందరూ 2010 నుంచి 2018 వరకు పార్టీ మంచి విస్తరించింది హైదరాబాద్లో. దాంట్లో ఖైరతాబాద్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండే. ఖైరతాబాద్ 2014 నుంచి 2018 వరకు సంక్షేమ పథకం కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అందరికీ అందే విధంగా ప్రయత్నం చేసినాం. దాంట్లో నేను భాగస్వామి అయినాను. ముఖ్యమంత్రి సారథ్యంలో, కేసీఆర్ సారథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉండే. కేటీఆర్ గారు కూడా ఇక్కడ మాకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, పవర్ సమస్య కానీ, బస్తీ దవాఖాన సమస్య కానీ విషయంలో కానీ, లేకపోతే బస్తీ కమ్యూనిటీల విషయంలో కానీ బాగా డెవలప్ చేసిండు. రోడ్ల విషయం బాగా డెవలప్ చేసిండు. సో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త నేను అనేది ఏంటంటే 2014లో మీకు టికెట్ ఇచ్చారు. అప్పుడు ఈ పార్టీ విస్తరణ లేదు హైదరాబాద్ సిటీలో. తర్వాత అధికారం వచ్చింది, పార్టీ విస్తరణ జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ 2018కి వచ్చేసరికి మీకు టికెట్ ఎందుకు రాలేదు? నేను అదే చెప్తున్నాను. 2016లో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు 6 డివిజన్లు ఉంటాయి. 6 డివిజన్లో 6 కార్పొరేటర్లు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే గెలవడం జరిగింది. అంటే అంత పార్టీ అంత స్ట్రెంతన్ అయిందని చెప్తున్నారు. 2014 నుంచి 2018 వరకు మంచి స్ట్రెంతన్ అయింది. దాంట్లో భాగస్వాములు మేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు మేము కూడా భాగస్వాములు మంచి పని చేసినాం. కార్యకర్తలు బాగా డెవలప్ అయ్యారు, కార్యకర్తలు బాగా వచ్చారు మన పార్టీలో. దాని ద్వారా ఆయన దానం నాగేంద్ర గారు 2018లో 2014 ఓడిపోయాడు. 2018 దాకా అడ్రస్ లేకుండా ఉండు. 2018లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితేనే గెలుస్తా అని చెప్పి చిన్నగా పాములు కదిపి కేసీఆర్ గారు కాలేలు పట్టుకొని మా పార్టీలో రావడం జరిగింది. వచ్చినందుకు సరే కేసీఆర్ గారు నమ్మించగలిండు, నమ్మిండు. 2018 టికెట్ నాకు మిస్ అయిపోయింది, ఆయనకు టికెట్ రావడం జరిగింది. 2018లో పార్టీ బీఫామ్ మీద టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది. 2018 నుంచి 2023 వరకు గెలిచిండు. 2023లో కూడా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. అంటే 2 సార్లు నాకు కొంచెం ఇబ్బంది అయింది. 2 సార్లు నాకు టికెట్ రాలేదు. సార్ టికెట్ రాకపోయినా కేటీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది. 2023లో కూడా దానం నాగేంద్ర గారిని సపోర్ట్ చేసి గెలిపేయడం జరిగింది. గెలిపేయగానే పార్టీ అధికారంలో పోగానే 2 నెలలు కూడా ఆగలేదు ఆయనకు, అంత ఓపిక లేదు. ఎందుకంటే ఆయనకు రన్నింగ్ గవర్నమెంట్ కావాలి, అధికార పార్టీ కావాలి. ఎందుకంటే ఆయన సెటిల్మెంట్ చేసుకోవాలి, కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి. కాబట్టి
ఆయనకు అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా సంపాదించుకున్నాడా? ఇప్పుడేం సంపాదిస్తున్నాడు ఆయన వృత్తి అది. ఆయనకు మించి వేరే ఏం ఉండదు ఆయనకు. వాళ్ళ పొద్దున్న లేస్తే సెటిల్మెంట్లు, కబ్జాలు, లేకపోతే ఆన్‌లైన్ బెదిరియాలి ఇదే తప్ప ఇంక వేరే మంచి ముచ్చటే లేదు. 100% సంపాదిస్తూనే ఉంటాడు ఇంకా ఫ్యూచర్‌లో కూడా. మరి దానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది? అటు సంపాదించే వాడికి 2023లో తిరిగి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే? సరే అందరూ 115 మందికి ఒకసారి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈయన నాగేంద్రకి ఇవ్వడం. 2023లో కూడా నాకు ఇస్తా అని చెప్పిర్రు. 115 మందికి సార్ కేసీఆర్ గారు ఇచ్చిండు కాబట్టి ఆయన దాంట్లో పాటు ఈయన కూడా ఇచ్చేసిర్రు. అయిపోయింది. వచ్చినాక కనీసం ఓపికనే ఉండాలి. కనీసం 6 నెలలు, సంవత్సరం ఉండాలి కదా! పార్టీకి నిజంగా ఒక అధికార పార్టీ కాన్స్టిట్యూన్సీకి డెవలప్మెంట్ చేయట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతుందంటే అప్పుడు ఆలోచించినా ఒక అర్థం ఉంటుంది. 2 నెలలు తిరగముందుకే పోయి పార్టీ ఫస్ట్ అందరికంటే ముందే ఈయన పోయి జాయిన్ అయ్యిండు. ఫస్ట్ పోయిన క్యాండిడేట్ ఈయన దానా నాగేందర్ గారు. సో మేమేమంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన కుండ వదిలితే పైలిదని కుక్కబ్బు తెలిసింది. కేసీఆర్ గారు మేము చాలా సందర్భాలు చెప్పినాం, సార్కి చెప్పినాం, రామన్న కూడా చెప్పినా కూడా వినలేదు. సరే వచ్చిండు కదా చేసుకుంటాడు కానీ అనుకున్నాం. ఆయన ఇమ్మీడియట్లీ యూటర్న్ తీసుకుండు. గతంలో కూడా 2004లో కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్ టీడీపీ పార్టీలో పోయిండు. టీడీపీ పార్టీకి గెలిచిండు. గెలవంగానే ఆయనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దింపిండు. బై ఎలక్షన్కి వస్తే అక్కడ ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత సార్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర సమయంలో కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ సెటిల్ అయిపోయాడు. 2009లో ఖైరతాబాద్ పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఈయన ఎమ్మెల్యే వచ్చిండు, మినిస్టర్ అయ్యాడు. 2014 ఈయన అవకతవకలు చూసేసి ఈయన ప్రజలకు ఏం చేయడం చెప్పేసి 2014 ఓడగొట్టారు. ఆయన మంత్రి ఉన్నప్పుడే ఓడగొట్టేశారు. 2014 నుంచి 2018 అడ్రస్ లేకుండా పోయిండు. 2018లో మా పార్టీ మంచిగా ఉంది, మా పార్టీలో అయితే గెలుస్తుందని చెప్పేసి చిన్న కన్విన్స్ చేసి మా పార్టీ నుంచి గెలిచిండు. 2023 దాకా పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ పెద్ద చేసిందే లేదు. కాకపోతే మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే 6 మంది కార్పొరేటర్లు ఉండే కాబట్టి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ మంచి డెవలప్ చేసుకున్నాం మేము. 2023లో గెలిచిండు. మా పార్టీ కార్యకర్తల కష్టంతో, మా ఉద్యమకారుల కష్టంతో మళ్ళీ గెలిచిండు. గెలిచిన తర్వాత ఓపికతో ఉండాలిగా కనీసం. ఓపిక లేకుండా ఇమీడియట్లీ పోయి ఆ పార్టీలు చేరిండు. పార్టీలు జాయిన్ కావడం, కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం కాకుండా ఇమీడియట్లీ ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిండు. బొక్క బోర్ల పడ్డాడు. సో ఇప్పుడు తప్పక గుర్తుల పడ్డ ఎలకలాగా తయారైంది ఆయన బతికి. ఇప్పుడు అంటే వెనక పోతే గుయ్యి ముందు పోతే నుయ్యం లెక్క అయిపోయింది. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేయాలి, లేకపోతే 100% డిస్క్వాలిఫై అవుతాడు. సరే నేను అనేది ఏంటంటే ఆయన టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు అటు ఇటు ఒక కాన్స్టెంట్ మైండ్ లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి అవకాశాలు దక్కుతూ వస్తుంది. కానీ మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఒకే రాజకీయ పార్టీలో ఉన్నారు. అంటే కమిటెడ్ గా ఉన్న వాళ్ళకి అవకాశాలు దక్కవు అని ఒక ఉదాహరణగా మీకు కనపట్లేదా? అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమ సమయంలో భాగస్వాములు కాలేదుగా, పునర్నిర్మాణంలో భాగస్వామి అయితని చెప్పి వచ్చిండు. సరే నా స్టోరీలు చెప్పిండు. సార్ నమ్మిండు. సార్ పెద్దసారి చాలా బోలశంకరుడు అండి. ఎవరు బతలాడినా, ఎవరు మంచి చెప్పినా సరే వింటాడు, అవకాశం ఇస్తాడు. అలాని కాదు కదా, పార్టీ కోసం కమిటెడ్ గా నమ్ముకుని ఉద్యమంలో ఉండి తోడుగా ఉండి హైదరాబాద్ లో పార్టీ లేనప్పుడు పార్టీ జెండా పట్టుకున్నాడు గొప్ప కదా. 100% మీరు చెప్పింది. పార్టీ లేనప్పుడు ఇదే దానా నాగేందర్ మినిస్టర్ ఉండి ఇదే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మా మీద కేసులు పెట్టించి ఇదే మా పార్టీ జెండాను కనబడకుండా ఇదే మా పార్టీ ఫ్లెక్సీ కనబడకుండా చేసిన ఘనత దానా నాగేందర్ దక్కుతుంది. ఈ దానా నాగేందర్ గారు మరి వచ్చిండు. నేను ఏమంటానంటే ప్రతి నాయకుడికి రాజకీయంలో శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు అంటుంటారు కదా. సరే వచ్చినోడు మరి కనీసం పార్టీకి టికాన్ ఉండగాలి. అదే కాంగ్రెస్ ఉంటాడు సార్, అధికారం ఉంది కాబట్టి మీకు అక్కడికి వచ్చినోడు. సార్కి ఇప్పుడు తెలిసింది కదా, 10 మంది ఇప్పుడైతే ఎవరైతే మొత్తం మారినరో అవకాశం కొరకు వచ్చిర్రు. అవకాశం తీరిన తర్వాత మళ్ళీ అవకాశం పార్టీ కొంత ఇబ్బందులు కానీ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిన 10 మంది అంతా అదే. ఇక్కడ పార్టీలో పుట్టిన వాళ్ళు కాదు, పార్టీలో విరిన వాళ్ళు కాదు, జెండా పట్టిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కాదు. మాక్సిమం 100% 10 మంది బయట నుంచి వచ్చి 2 పర్యాలు అనుభవించారు, పార్టీ అధికారం అనుభవించారు. పార్టీ అధికారంలోకి పోగానే ఇమీడియట్ పార్టీ పక్క ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ దాంట్లో కూడా జరిగింది. మన ఇంట్లో బెల్లం ఉంటే చీమలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంటది. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఉంటే కామనే. కానీ మరి సార్ కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ విషయంలో. ఖచ్చితంగా పార్టీకి జెండాలు పట్టిన వాళ్ళ గురించి, పార్టీకి ఏదో కష్టపడడం గురించి కొంచెం ఆలోచించుంటే చాలా బాగుండేది. ఈ రోజు ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు. 10 మంది ఇట్లా 2 నిమిషాల్లో 2 రోజులు ఆగకుండా 2 నెలలు ఆగకుండా పోయి పారిపోయే పరిస్థితి అయితే మనం నికార్సైన కార్యకర్తలు అయితే అట్లా పోయేటోళ్ళు కాదు. కేసీఆర్ సార్ వదిలేసి మాత్రం 80% పోరు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఉద్యమంలో భాగస్వామ్యంలో 80% పోవడానికి ఛాన్సే ఉండదు. ఇప్పుడు వీళ్ళు పోయిరు. అంటే అవకాశం కొరకు వచ్చారు, అవకాశం తీరింది. అవకాశం ఇంకో పక్క బెల్లం అక్కడ దొరికింది కాంగ్రెస్ పార్టీ. ఆ బెల్లం కానీ ఈగలన్నీ దోమలన్నీ పోయి అక్కడ ఆళ్తున్నాయి. అంతే. బీజేపీలో బెల్లం ఉంటే బీజేపీకి కూడా పోతారు వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు దానా నాగేందర్ ఎట్లాంటి వ్యక్తిత్వం అంటే ఒకటి చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది, రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఆ పార్టీ. ఆ పార్టీని తిట్టుకుంటూ మా పార్టీలోకి వచ్చాడు. అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆ పార్టీని తిట్టుకుంటూ వచ్చిండు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీలను తొక్కేస్తున్న పార్టీ, బీసీలకు అసలు 80% ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా నీచమైన మాటలు మాట్లాడుతూ మా పార్టీలోకి వచ్చాడు. మా పార్టీలోకి వచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు మా పార్టీ బీఫామ్ మీద గెలిచి అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ ఎమ్మెల్యేనే నా కొడుకల్లారా నేను తిరగని, హైదరాబాద్ తిరగని అని చెప్పి పెద్ద మాటలు చెప్పిండు. ఒక గల్లీ లీడర్ కంటే దారుణంగా ఒక చెత్త, ఒక అంటారు కదా,
ఒక చిన్న వీధి రౌడ్ లాగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం అందరూ. సో ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. అవకాశం ఉంటుంది ఒక రకంగా, అవకాశం అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్న పరిస్థితి ఉంటుంది. మొన్నటిదాకా మా కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాడు, గెలిచిండు 2 సార్లు. అవసరం తిరగానే ఇప్పుడు జుట్టు పట్టుకున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో తిరగని పరిస్థితి అంతే చెప్పి మాటలు చెప్తున్నంటే ఎంత నీచమైన రాజకీయ నాయకుడు ఒకసారి ఆయన వ్యక్తిత్వం కూడా చెప్తున్నా. అంత అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా మన పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి లేకుండా ఇచ్చిర్రు, అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీసీ స్లోగన్ ఒకటి పెద్ద ఎత్తున ఉంది. దానం నాగేందర్ బీసీ వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ తరపున అతనే పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున మీరే క్యాండిడేట్ గా ఉంటారా లేదా బీసీ అభ్యర్థి క్యాండిడేట్ గా ఉంటారా? ఇంట్లో ఎమ్మెల్యే గారికి వచ్చే వరకు బీసీ అభ్యర్థా ఎఫ్సీ అభ్యర్థా పార్టీకి ఎవరు పనిచేసారు, ప్రజలతో ఎవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఏ పార్టీ నుంచి ఇంతవరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని వదలకుండా ఎవరు సేవ మీరు పక్కనే, ఎందుకంటే జూబ్లీహిల్స్ మీరు పక్కనే జరగాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది, మీరు కమ్మ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. అంటే మాకంటే గోపీనాథ్ గారు సతీమణికి ఇచ్చారనుకోండి, వేరే విషయం, చనిపోయారు కాబట్టి. కానీ అక్కడ బీసీ స్లోగన్ కొంత పనిచేసింది. నవీన్ యాదవ్ గెలిచాడు, మీ సిట్టింగ్ స్థానం. కార్తీగానే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే నవీన్ గారు మంచి క్యాండిడేట్. నవీన్ గారు మా లెక్కనే ఖచ్చితంగా 2011, 12 నుంచి 14 పోటీ చేసిన ఎంఐఎం తరఫున, 18 కూడా ఇండిపెండెంట్ పోటీ చేసిండు. ప్రజలను అంటిపెట్టుకుంటూ ప్రజలకు సేవ చేస్తుండు. అది ప్లస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీసీ అనో లేకపోతే ఇంకోదాన్ని వీళ్ళలే. నవీన్ వ్యక్తిత్వాన్ని బట్టి నవీన్ మంచి మన జూబ్లీస్ కాన్సెప్ట్ ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి కాబట్టి గెలవడం జరిగింది. అంతేగాని ఇవన్నీ బీసీ రైతులు గెలుస్తాడు, ఓసీ అయితే పక్కన నవీన్ ఎక్కువ టార్గెట్ చేశారు. అప్పుడు జనరల్ పార్టీ నైజం కదండి. పార్టీ పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ చిన్న విషయాలు కూడా పక్క పెట్టి చూపిస్తుంటారు. దాని కామన్ అది. అయినా కూడా మేము ప్రస్తుతం ఫస్ట్ చెప్పినాం, ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంత ఇబ్బందికరమైన మాట వాస్తవం. గతంలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎంత తిరిగినండి? రేవంత్ రెడ్డి సార్ ఎన్నిసార్లు తిరిగితే 8 సార్లు, ఒక ముఖ్యమంత్రి 8 సార్లు మీటింగ్ పెట్టేసి కుల సంఘాలతో మీటింగ్ పెట్టి, ఎక్కడైనా ముఖ్యమంత్రి కుల సంఘాలతో పెట్టిన సందర్భం ఉంటుందా? అక్కడ మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో 8 సార్లు మీటింగ్ పెట్టేసి గల్లీ తిరిగి అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇంటర్లకు పోయి ఛాయలు తాగించి కాలేలు పట్టుకొని పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసి, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను మేనేజ్ చేసి, డబ్బు కుమర్చి, రౌడీజం చేసి, పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేసి ఎన్ని దొంగ ఓట్లు వేసారో మనకు తెలిసిన విషయమే. గెలిచిరు. నేను గెలపనంటలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన డిక్లరేషన్ ఎలక్షన్ కమిషన్ కాదనట్లేదు. దీనికి పోలిక లేదు. ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో దానం నాగేందర్ గురించి, వ్యక్తిత్వం గురించి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఈ 3వసారి చూసారు. ఆయన 2009 నుంచి 2014 వరకు పనిచేసినప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒక మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదు. చిన్న పని కూడా ఒక కార్యకర్తకు పని చేయలేదు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేయలేదు. 2018 నుంచి 2023 వరకు ఆయన డెవలప్మెంట్ విషయంలో ఆయన ఏం లేదు. ఓన్లీ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా 6 మంది కార్పొరేటర్లుగా ఉండి డెవలప్ చేశారు. 2020 ఇప్పుడు ఆయన మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీతో కలుపుకోలుగా ఉండేవాడా? అస్సలు ఉండేది కాదు కదా. ఆయన ఓన్ కనబడి ఒకటే కార్తీకనా, ఆయన గెలిచేటప్పుడు 2 నెలల ముందు వస్తాడు, గెలుస్తాడు. తర్వాత ఎవరు కనబడు, ఓన్లీ ఇంట్లో కూర్చుంటాడు, లేడని చెప్పిస్తాడు. కార్యకర్తలు ఒక పిఏ ఉంటాడు, పిఏతో అంటే మాట్లాడతాడు, లేకపోతే లేదు, ఎవరు వచ్చినా లేడని చెప్పిస్తాడు. ఆయన ఎవరైనా డబ్బులు ఇచ్చేవాడో, లేకపోతే సెటిల్మెంట్ ఉన్నవాడో, లేకపోతే ల్యాండ్ విషయాలు మాట్లాడటానికి వస్తే మాత్రం లోపలికి ఎంట్రీ ఉంటుంది. మామూలుగా మళ్ళీ 5 సంవత్సరాల కంటే ఎలక్షన్ కంటే ముందు 2 నెలల ముందు బయటకు వస్తాడు. మళ్ళీ వచ్చి అందరి ముందు భుజం ఇచ్చేస్తాడు. దానం నాగేంద్ర మారిపోయిండు, నీ అన్ని ఫోన్లు ఎత్తా, మీ కొరకే పనిచేస్తాను, నాకు చాలు, నాకు జీవితంలో అన్ని ఇచ్చిన దేవుడు అని చెప్పి గొప్పలు చెప్తుంటాడు. మళ్ళీ సేమ్ యాజిటీజ్ ఉంటుంది ఆయనది. ఎవరు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మీరు ఎవరు వ్యక్తిత్వం మన ఛానల్ తరఫున వండి ఒకసారి మైక్ పెట్టండి, కెమెరా పెట్టి అడగండి. అసలు దానం నాగేంద్ర అని ఎన్ని రోజులైన చూసి ఎప్పుడైనా కనబడ్డా? ఈ 2 సార్లుగా ఎమ్మెల్యేగా ఉండేసి ఏదైనా చిన్న పని చేసి పెట్టిండా, ఒక డ్రైనేజ్ సమస్య తీర్చిండా, లేదా ఒక రోడ్డు సమస్య తీర్చిండా, ఒక బస్సులో ఏదైనా పెద్ద సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీర్చిండా, వాటర్ సమస్య తీర్చిండా, ఏమన్నా సమస్య తీర్చిండు, అందుబాటులో ఉండు, ఒక సాగుకు వచ్చిండా, ఒక పెళ్లికి వచ్చిండా, ఒక బస్తీ సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రజలు ఇబ్బంది పడుతున్న గమనించిన సందర్భం ఉందా? ఆయన ఎక్కడ లేడు. ఓన్లీ సెటిల్మెంట్ అంటేనే దానం నాగేందర్ కేర్ ఆఫ్. ఆయన సెటిల్మెంట్ ఉంటేనే వస్తాడు, డబ్బులు వస్తాడు, కనబడతాడు తప్ప అంతకు మించి ఏం లేదు. నాగేందర్ గారు ఆయన నైజం అట్లాంటిది, ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది కాబట్టి మన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా కార్డు కార్చి వార్త పెట్టడానికి దానానందర్ రెడీ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాండిడేట్ గా నేను ఉంటాను, నన్ను గెలిపేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు నాకు మిత్రులే ఉంటారు, బీజేపీ సంబంధించిన నాకు మిత్రులే ఉంటారు. నేను అందరితో మంచిగా ఉంటాను, అందరితో కలివిడిగా ఉంటాను. అందరికి ఏ చిన్న కష్టం వచ్చినా నేను అందరూ అందుబాటులో ఉంటాను. వాళ్ళ అన్ని విషయాల్లో నీకు తలలో నాలుకలాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రతి లీడర్ కానీ, ప్రతి ఓటర్ కానీ, ప్రతి చిన్న బిడ్డ కానీ అందరూ నన్ను సొంత ఇంటి మెంబర్ లాగా చూసుకుంటారు కాబట్టి కంపల్సరీ గెలవడానికి అవకాశం ఉంటుంది, గెలిపించడానికి అనేది. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తలు ఎక్కడ కూడా పోలేదు. దానం నాగేంద్ర వచ్చిండు, ఆయన 10 మంది వచ్చారు, ఆయన 10 మంది వెళ్ళిపోయారు. కానీ కార్యకర్తలు అట్లే ఉన్నారు. పార్టీ పటిష్టంగా ఉంది. కేసీఆర్ అని బలంగా నమ్ముతున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని పటిష్టంగా చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారికి కారు గుర్తు కోటేయడానికి రెడీ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇంకోటి కూడా చెప్పండి నాకు, మీరు నాదే అభ్యర్థిత్వం అని మీరు చెప్తున్నారు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? 100% కాన్ఫిడెంట్. విజయారెడ్డి ఏదో బీఆర్ఎస్ పార్టీలోకి లాగి ఆమెకు టికెట్ ఇద్దామని అనుకుంటున్నారని, తర్వాత
విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఇద్దాం అనుకుంటున్నారని, పీజేఆర్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే ఓన్ చేసుకుంటుంది కాబట్టి కాదు బీఆర్ఎస్ పార్టీ వైపు ఆ ఓట్ బ్యాంక్ లాగుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. నేను ఒకటి చెప్తున్నా, విజయ్ రెడ్డి గారిని మా పార్టీని తీసుకోవాల్సిన అవసరం ఏమిటో చెప్పండి. 2016లో మా పార్టీ తరఫున గెలిచింది కార్పొరేటర్గా, 2020లో మా పార్టీ తరఫున గెలిచింది. గెలిచిన తర్వాత ఎక్కడ పోయింది? కాంగ్రెస్ పార్టీ పోయింది. ఒక్కసారి మా పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత మళ్ళా ఆమెను పిలిచి పార్టీ టికెట్ ఎందుకు ఇస్తారు? ఇచ్చేది అన్ని ఊహాజనితమైన తప్ప, ఒక మీడియా సృష్టి తప్ప అంతకు మించి ఏం లేదు. ఆమె వచ్చినా కూడా మా పార్టీ రానిరు. అట్లాంటి అవకాశం లేదు. అట్లాంటి అవకాశం విజయరెడ్డి అనేది మా పార్టీ రావడం కల ఒకటి. ఆమె వచ్చి ఆమె డిస్కషన్ ఆల్రెడీ మా పార్టీకి మోసం చేసిపోయిన ఆమె. మా పార్టీ రెండోసారి కార్పొరేటర్ గెలిచి 2 సంవత్సరాలు కాకముందుకే మా పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ పోయింది. అట్లాంటి మా పార్టీలో మళ్ళీ ఎందుకు తీసుకుంటారు? ఏమాత్రం అవకాశం మనందరం ఆనందం తింటున్నాం కదా. ఒకసారి మోసం చేసిన వాళ్ళు మరోసారి తీసుకుంటారా? ఎన్నిసార్లు మోసం చేస్తారు చెప్పండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు అలా జూబ్లీస్ చూసుకుంటుండు, జూబ్లీస్ మాట్లాడుతుండు. జూబ్లీస్ నియోజకవర్గం ఆయన ఎప్పుడు కూడా ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన మాట్లాడలేదు. ఇవన్నీ మీడియా సృష్టి మాత్రమే. అంతకు మంచి అవకాశం లేదు. 100% 2010 నుంచి 2000 ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే వరకు కూడా నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో ఉన్నా. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడిపోయినా ఎట్లున్నా సరే మంచికు చెడుకు పెళ్లిళ్ళకు సావులకు అన్నిటికీ కాన్స్టిట్యున్సీ ప్రజలతో ఉన్నా. నేను కట్టే కాలం వరకు కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలతోనే ఉంటా. చచ్చిపోయినంత వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నన్ను కాల్చుతారు. అంతకు మించి నేను అదే డిసైడ్ అయిపోయినా. నేను ఏదో ఆశించి మాత్రం రాలేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నన్ను గుర్తించి నన్ను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా చేసిండు. దానికి 2014 టికెట్ అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను చెప్పిండు. అవకాశం ఇస్తాను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. ఇప్పుడు మీకు హామీ ఇచ్చింది కేసీఆర్ గారా కేటీఆర్ గారా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఇచ్చారు. చేసుకోని చెప్పారు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసిన. ఏంది వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రియాలిటీ ఏంది, గ్రౌండ్ ఎట్టుంది చెప్తే కదా. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఆ నమ్మకంతోనే దానవ నాగేందర్ గారు ఈ పార్టీకి రావచ్చి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు. కార్యకర్తలు చాలా సమన్వయంతో ఉన్నారు. కార్యకర్తలు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా దానవ నాగేందర్ లాంటి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పున్నారు. ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారితే ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, రాళ్లతో కొట్టి చంపన్నాడు కదా, నడు రోడ్ల ఊరితే ఉన్నాడు కదా. అట్లాంటి సిచ్యువేషన్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంది. దానవ నాగేందర్ ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100% బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అడ్డా, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అడ్డా. అంతే తప్ప ఇంకా వేరే పార్టీ లేదు. మనం బీజేపీ అనుకున్న ఇక్కడ త్రిముఖోని పోటీ ఉంటది. బీజేపీ కూడా ఆ మాట అడగబోతున్నాను. ఇప్పుడు జూబ్లీస్ అనుకోండి, మీకు కాంగ్రెస్ కి మాత్రమే పోటీ. కానీ ఖైరతాబాద్ లో మీరు బీఆర్ఎస్ బీజేపీ 3 ఫైట్. అంటే అక్కడ కూడా చింత రామచంద్రరెడ్డి పెద్ద మాజీ ఎమ్మెల్యే కాబట్టి అతను కూడా కొంత ఫైట్ ఇస్తాడు. ఎలా ఉంటుంది ట్రయాంగిల్ 4 లో? చింతల రామచంద్రరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయిన తర్వాత 4వ సారి గెలిచిండు. ఎట్లా గెలిచిండంటే అప్పుడే రాష్ట్రం విడిపోయింది. బీజేపీ, టీడీపీ సపోర్ట్, అప్పుడు జనసేన 3 అలయన్స్ లో టీడీపీ ఇక్కడ బాగుండే. విజయరామారావు గారు టీడీపీ మంత్రిగా చేసిండు. ఇక్కడ గెలిచింది కాబట్టి పార్టీ పటిష్టంగా ఉండే. ఆ టీడీపీ ఓట్లతోటి బీజేపీ గెలిచింది. ఆ ఓట్లు ఇప్పుడు ఎవరితో ఉన్నాయి? టీడీపీ ఓట్లు స్ప్రెడ్ అయిపోయినాయి. టీడీపీ ఓట్లు ఆయన విజయరామారావు మా దగ్గర వచ్చిండు. టీడీపీ సంబంధించిన నాయకులందరూ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. మాక్సిమం 99% బీఆర్ఎస్ కు ఉన్నాయి. కొంత ఉంటే 1-2% అటు కాంగ్రెస్ కు అటు ఇటు పోతుంది. సో ఇప్పుడు బీజేపీకి స్వతహాగా 15 నుంచి 20 వేల ఓట్లు ఉంటాయి. మొన్న లాస్ట్ టైం కూడా 30,000 ఓట్ల పైన వచ్చినట్టున్నాయి. బాగా ఖర్చు పెట్టినా కూడా 30,000 పైన వచ్చినాయి. చింతల రామచంద్రరెడ్డికి ముక్కోన పోటీ ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు పోటీ పడతాయి. ఖచ్చితంగా ఆ ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ కొంత గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నట్టే ఇక్కడ మైనార్టీ సోదరులు ఉన్నారు. దాదాపు 63,000 ఓట్ల పైచీలకు ఉంటాయి. అలా మైనార్టీలు బీసీ సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు. బీసీలు దాదాపు అంటే ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క దాదాపు ఓవరాల్ 40% పైన ఉంటారు. 40% పైన ఉంటారు. సో ముస్లిమ్స్ కూడా 63 అంటే 23% పైన ఉన్నారు. అదే 63,000 ఓట్ బ్యాంక్, చాలా పెద్ద ఓట్ బ్యాంక్. సరే జూబ్లీస్ లో మరి 1,00,000 అనుకోండి, అది వేరే విషయం. 1,20,000 సగం ఉంది ఖైరతాబాద్ లో కూడా. క్రైస్తవ సోదరులు ఉంటారు, అందరు ఉండరు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు. కానీ కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు చేసిండు. హైదరాబాద్ ఎంత 2014 బిఫోర్ ఎట్లుండే, 2014 తర్వాత ఈ 23 వరకు ఎట్లుంది, 2023 ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎంత శత్రువులు చేస్తుంది, ఎంత నాశనం అయిపోతుంది హైదరాబాద్ అని చెప్పేసి ప్రజలు నాకు గమనిస్తారు. ప్రజలు ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ కు ఖైరతాబాద్ ఎలక్షన్ మూటి పెట్టడం లేదు. అక్కడున్న వ్యవస్థలు వేరు, అక్కడున్న క్యాండిడేట్ వేరు, అక్కడున్న అంది వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ పక్క పక్కన జరగాలి కదా అని కంపారిజన్. నవీన్ అనే అతను కొత్త వ్యక్తి. అతనికి ఒకసారి ఓటే చూద్దాం, పాపం 2 సార్లు మిస్ అయిపోయాడు. అయినా కూడా ప్రజలను పట్టుకున్నాడు, ప్రజలతో సేవ చేస్తున్నాడు, కొంత అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చిరు. కూడా కాంగ్రెస్ లో అతనిలాగా ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు. నేను కూడా 2014 పోటీ చేసినా కాబట్టి నేను కూడా ప్రజలను వదిలిపెట్టిపోలేదు కాబట్టి నాకు కూడా సింపతి వర్కౌట్ అయితే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు. నేను ముఖ్యంగా 100% అందరితో ఉంటాను. నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకుని మీరు చూస్తుంటారు. నేను ఎవరి వల్ల ఇట్లా ₹1 కబ్జా పెట్టలేదు, ఒక రౌడీజం చేయలేదు. అందరితో మంచిగా హ్యాపీగా ఉంటాను. అందరూ కష్ట సుఖాలను పార్టిసిపేట్ చేసుకుంటారు కాబట్టి నాకు ఇంకా మంచి ఆయన కంటే నవీన్ కంటే మంచి అవకాశం వస్తారని
చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది నాకు. సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీరేమో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని మీరు చెప్తారు. మరి నిజంగా అంత వ్యతిరేకత ఉంటే 25,000 మెజార్టీ, నవీన్ మంచి క్యాండిడేట్ కావచ్చు, నవీన్ యాదవ్ను చూసి ఓటేయచ్చు, కానీ 25,000 ఓట్ల మెజార్టీ అటు ఇటుగా వచ్చింది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బ్యాడ్ గనుక ఉండుంటే, ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత మీరు చెప్తున్నట్టు ఉండుంటే అంత ఓట్ బ్యాంక్ రాదు కదా అంట. జూబ్లీస్ ఎలక్షన్స్ ఒక మాట మనం చెప్తానండి. ఒక ఉత్తరప్రదేశ్లో, ఒక బీహార్లో జరిగినట్టు ఇది జరిగింది, ఒక రాయలసీమలో జరిగినట్టు ఎలక్షన్ జరిగింది, ఒక ప్రజాస్వామ్యంలో జరిగినట్టు గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరిగిన ఎలక్షన్లో దాకా జరగలేదు కూడా. ఓన్లీ రౌడీజం, బూత్ క్యాప్చర్లు చేసి బూత్లు వేయించుకున్నారు. దొంగ ఓట్లు దాదాపు 20,000 ఓట్లు పైన దొంగ ఓట్లు వేయించుకున్నారు. మరి రేపు ఖైరతాబాద్ కూడా అదే చేస్తే? నేను అదే చెప్తాను. అక్కడ ఉన్న నవీన్ ఒక ఎంత ప్లస్ అయ్యో, ఇవన్నీ ప్లస్ అయినాయి కాబట్టి ఆ మెజార్టీ వచ్చింది. ఎప్పుడు అన్ని విషయాలు కాదు. మీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో హుజూరాబాద్ కూడా మేము కూడా ఇదే పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ మీద మేము కూడా ప్రయత్నం చేసినాం గెలవడానికి. అక్కడ ప్రజల స్పందన, ప్రజల అభిమానం ఈటెల రాజేందర్ ఉంటే మేము ఓడిపోయాను. దుబ్బాకలు కూడా అట్లయింది. ఎప్పుడు కూడా అధికార పార్టీ ఉంటేనే గెలవాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ మొత్తం స్లమ్ ఉంటది. ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, చాలా మంది అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, స్లమ్ములు ఉన్నాయి. అందరూ ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి, దానా నాగేంద్ర గురించి తెలుసు కాబట్టి, నా గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటది. అక్కడ నవీన్ కు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇక్కడ కూడా మనకూడదని అవకాశాలను ఇస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మైనస్ ఏంటంటే 6 గ్యారెంటీలు 420 హామీల మీద వచ్చిన ఆయన 420 ముఖ్యమంత్రి అయిన తప్ప ఎవరు కూడా ఇంత సేవ చేసిన. మీరేమో అలా చెప్తారు, అక్కడేమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి నేను అదే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చెప్పిన అక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని చెప్పి అందరికీ తెలిసిన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసిందండి. జూబ్లీస్ ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకొని ఆయన సీట్కి ఎసరు పడుతుందని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిత్వానికి రెఫరెండం అనుకొని ఖచ్చితంగా అక్కడ పెట్టిన వ్యవస్థలను పెట్టి గెలిపించిండు. అన్నిటికాడ అన్ని విషయాలు జరగదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా హుజూరాబాద్, దుబ్బాక మేము కూడా చాలా సందర్భాలు బై ఎలక్షన్ చేసినాం కదా. కూడా అలానే చేశారు అప్పుడు దుబ్బాక, ప్రయత్నం చేసినా చెప్తాను కదా. అక్కడ ప్రజల అభిమానం ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు. ఇక్కడ ప్రజాభిమానం నాకు ఉంటుంది కంపల్సరీ. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నాయకులకు కూడా నేను చాలా సందర్భాలు నేను అందరూ కలిసి ఉన్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, బీజేపీ పార్టీ అని చెప్పి ఎవరిని వ్యత్యాసం చూడలేదు నేను. నాకు వాళ్ళ అండదండలు ఉంటాయి, వాళ్ళ ఆశీర్వాదం కూడా నాకు ఉంటుంది కంపల్సరీ. వ్యక్తిని కూడా చూస్తారు. సరే అన్ని పార్టీలు చూడకపోవచ్చు, కొంత 10% అటు ఇటు ఉండొచ్చు, కానీ ఉప ఎన్నికల వ్యక్తులు ఇంపార్టెంట్. వ్యక్తులు కూడా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా, వ్యక్తులు ఇంపార్టెంట్ కాబట్టి నా వ్యక్తిత్వాన్ని చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నన్ను ఆశీర్విస్తారు, బీజేపీ పార్టీ నాయకులు కూడా నన్ను ఆశీర్విస్తారు. వాళ్ళందరితో మంచిగా ఉంటాను కాబట్టి నన్ను వ్యక్తిత్వంగా ఒకసారి గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇస్తారు తప్ప అంతకు మించి ఏం లేదు. కంపల్సరీ నేను చెప్తున్న ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఎవరిని అడినా కూడా ఎక్కువ చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఇంత ఒక్క రూపాయి సంపాదించలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బెదిరించడం కానీ. మా అధికార పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అందరూ ప్రజలకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక చిన్న పని కూడా చేసి పెట్టలేదు. మహిళలకు 2,500 ఇస్తున్న రూపాయి ఇవ్వలేదు. గురుకుల పాఠశాలకు సంబంధించిన పిల్లలు ఎట్లా చచ్చిపోతారు మనకు తెలుసు. రైతులకు వచ్చేవారు రైతు యూరియా ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బీమా లేదు. అసలు ఏ ఒక్కటి కూడా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా లేనట్టే ఉంది. ఎందుకంటే ప్రజలందరూ అనాథలుగా తయారయ్యారు, అర్థనాలతో బతుకున్నారు. ఏ వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా హ్యాపీగా లేరు. మీ మీడియా రంగం కూడా సంతోషం లేదు. గతంలో ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ అన్ని సంబంధించిన వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే. లేబర్ కాంచెల్లి రోజువారీ కూలీ చేసుకుంటారు కూడా చాలా సంతోషంగా ఉండే. ఒక ఊర్లో చిన్న పండుగ చేసుకుంటే, ముత్యాలం పండుగ చేసినా, పోచం పండుగ చేసినా గొప్ప ఘనంగా చేసుకునే వాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు మొత్తం హైడ్రా కూడా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కుప్పగూలు చేసిండు హైదరాబాద్. ముఖ్యంగా ప్రతి పేదవాడు భయపడుతుండే, ఎప్పుడు హైడ్రా వచ్చి బోల్డర్ వచ్చి మా ఇల్లు కొడుతుందో అని చెప్పేసి. అయితే ఒక మాట ఇప్పుడు వినపడుతుంది ఏంటంటే, దానో నాగేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ అతన్ని గెలిపిస్తే మంత్రి చేయబోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు ఖైరతాబాద్ ఘటన నుంచి ప్రకటించబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది. అది ప్రకటిస్తే ఎన్నికల మీద పడే ఇంపాక్ట్ ఏంటి? నేనేమంటా అంటే, ఆయన ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఎమ్మెల్యే కాదు, కొత్తగా ఈ రోజు మినిస్టర్ కాదు, ఆల్రెడీ మినిస్టర్ చేసిండు, చేసిండు. అప్పుడు ఉపయోగపడినాడు, ఇప్పుడు ఎందుకు ఉపయోగపడతాడు? అప్పుడు ఆయనకు అసలు ఆలోచన ఉంటుంది కదా, మంత్రిని అడ్డం పెట్టుకుని రాష్ట్రం నమ్ముకునే పరిస్థితి ఉంటుంది ఆయన. ఇప్పుడు చిన్న రాష్ట్రం కాబట్టి అప్పుడే కోట్లాది రూపాయలు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఎన్ని ల్యాండ్లు కబ్జాలు పెట్టినా, ఎన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేసినా మనకు తెలుసు. ఇప్పుడు కూడా సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు బంజారాల ల్యాండ్, పెద్ద ల్యాండ్ బ్యాంక్ కబ్జాలు పెట్టిన సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఆయన దానికి మంత్రి వస్తేనే, మంత్రి లేకుండా ఆయన సంబంధం రూలింగ్ గవర్నమెంట్ ఉంటే చాలు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఏమనుకుంటే సరిపోతుంది. మిగతా అంతే ఏదైనా కబ్జాలు పెడతాడు, ఏదైనా సెటిల్మెంట్ చేస్తాడు, ఏ పేపర్ అని సృష్టిస్తాడు. అది దానికి విషయం కాదు. మంత్రి చేసినా, మంత్రి ఆల్రెడీ ఆయన అనుభవించిండు. మంత్రిగా ఉండి కూడా ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలు చూసినా ఆయన ఏం చేయలేదు, ఏం చేయడు కూడా. ఆయన కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కూడా కొడతారు. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మన్నెగొడతం గెలిపేయాలని రెడీగా ఉన్నారు.
అది మేము ఖచ్చితంగా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. నాకు పర్సనల్గా నేను రోజు ప్రజల్లో ఉంటాను కాబట్టి ప్రతిరోజు ఏదో ప్రోగ్రాంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ తిరుగుతుంటా కాబట్టి నాకు తెలుసు. అందరూ నన్ను ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ దేవుడి దేవల కేసీఆర్ దేవల ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల వల్ల ఖచ్చితంగా ఈసారి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఇది. కార్యకర్తలు సమిష్టి ఉన్నారు, పటిష్టంగా ఉన్నారు. అందరూ ఎప్పుడు వచ్చిన ఎలక్షన్స్ గట్టిగా పనిచేయడానికి రెడీ ఉన్నారు. థ్యాంక్ యూ అండి.